శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటి అంటే వారణాసి క్షేత్రం అంటే కాశీలో గంగా తీరాన్ని గల మణికర్ణికా ఘాట్లో ఉంటుందండి త్రిసంధ్య వినాయకుడు. అలాగే ఈయన త్రిసంధ్యేశ్వరుడు. ఇది తప్పకుండా ప్రతి మానవుడు కూడా దర్శనం చేసుకోవలసినటువంటి లింగం అండి. ఎందువల్ల అంటే మరి మనం ఈ యొక్క జన్మ ఎత్తిన తర్వాత అనేకమైనటువంటి పాపాలు చేస్తాం. అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు, అంటే ఏదైతే యజ్ఞోపవీతం వేసుకుంటామో ఆ యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు 3 పూట్లా కూడా సంధ్యావందనం చేయాలి. ఏదైనా మరి 3 పూట్లా చేసేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏ కారణం చేతైనా కూడా. అటువంటి దోషాలు పోవాలి అంటే ఒకే ఒక్క అద్భుతమైనటువంటి సువర్ణావకాశం ఏమిటండి, ఈ త్రిసంధ్యేశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. ఆ స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి ఈ యొక్క త్రికాల సంధ్యావందనాలు ఒకవేళ చేయకపోయినప్పటికీ కూడా అటువంటి దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పి కాశీఖండంలో చెప్పబడుతోంది. అందువల్లే ఇటువంటి గొప్ప గొప్ప లింగాలన్నీ ఎక్కడున్నాయండి, మనకి కాశీ క్షేత్రంలో ఉన్నాయి. మరి మనం ఎప్పుడైనా ఎవరైనా సరే కాశీ వెళ్ళినట్లయితే ఇది ఎక్కడుంది అంటే ఆల్రెడీ మన దాంట్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. ఏమిటి, నేపాలీ టెంపుల్ అని, అక్కడ పశుపతినాథ్ టెంపుల్ అని పెట్టాను. దానికి కొంచెం ఎదర్లో ఉంటుంది. ఒకవేళ విశ్వనాథుడి యొక్క దర్శనం చేసుకుని ఎవరైతే మణికర్ణికా ఘాట్ వైపు వెళ్తారో అక్కడ కొంచెం కుడివైపుకి తీసుకుని ఎదరకు వెళ్ళినట్లయితే ఈ ఆలయం అయితే దర్శనం చేసుకోవచ్చు. హరి ఓం తత్సతు.